ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఎన్నికల ఫలితాలు, విశ్లేషణలు అన్నీ అయిపోయాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, జార్ఖండ్. దీంట్లో స్థూలంగా చెప్పుకోవాలంటే ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల జరిగిన 4 నెలలకి ప్రజల ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయో దర్పణం పట్టిన ఈ ఎన్నికలు. ఎందుకని? కేవలం ఏదో మీరు అనొచ్చు మహారాష్ట్రలోనో జార్ఖండ్లోనో జరిగినటువంటి ఎన్నికల కదా, దాంతో దీనికి సంబంధం ఏందని. కాదు. 14 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 14 రాష్ట్రాల్లో అంటే ఆల్మోస్ట్ మినీ భారత్ అన్నమాట. మినీ జనరల్ ఎలక్షన్స్గా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యమైన రాష్ట్రాల్లో జరిగినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈనాటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటికి ఏం మారింది అనేది ఇది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఏ ఏ రాష్ట్రాలు ఒక్కసారి చూస్తే ఉత్తరప్రదేశ్ 9, అత్యంత పెద్ద రాష్ట్రం, 80 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి చోట. రాజస్థాన్ 7, పశ్చిమ బెంగాల్ 6, అస్సాం 5, బీహార్ 4, పంజాబ్ 4, కర్ణాటక 3, మధ్యప్రదేశ్ 2, కేరళ 2, సిక్కిం 2, ఉత్తరాఖండ్ 1, మేఘాలయ 1. ఇదండి. అంటే ఇది మినీ జనరల్ ఎలక్షన్ కాక ఏమంటారు? 14 రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ. ఈ ఎన్నికలతో పాటుగా మహారాష్ట్ర మొత్తం అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. జార్ఖండ్ కూడా. ఇంతకు ముందే 4 రోజుల క్రితమే హర్యానా ఎన్నికలు జరిగినాయి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏంటి పార్లమెంట్కి దీనికి తేడా ఏంటి? పార్లమెంట్లో జరిగింది ఏంటంటే అత్యంత పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, దాని తర్వాత పెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో బీజేపీ కూటమికి పెద్ద దెబ్బతగిలింది. ఉత్తరప్రదేశ్ అయితే 80కి కేవలం 36 స్థానాలే బీజేపీ కూటమికి వచ్చినాయి. మహారాష్ట్రలో అయితే 48కి 17 స్థానాలే వచ్చినాయి. అలాగే ఇంకో హిందీ హార్ట్లాండ్లో ఉన్నటువంటి రాజస్థాన్లో 25కి 14 వచ్చినాయి. సరే, హర్యానాలోనూ 50-50 వచ్చినాయి, జార్ఖండ్లో కూడా అంతే. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే దీనివల్ల ఏమైపోయింది? బీజేపీకి సొంతగా మెజారిటీ రాల పార్లమెంట్లో. దీన్నే ప్రతిపక్షం, ముఖ్యంగా కాంగ్రెస్ చాలా ఎక్కువగా కొడతా ఉంది. అందరికి తెలిసిందే. అది ఎక్సెప్షన్ తప్పితే, యాక్సిడెంట్ తప్పితే అది జనరల్ ట్రెండ్ కాదు అనేది ఈ ఎన్నికలు నిరూపించినాయి. అది ప్రధానంగా జరిగింది. లోక్సభలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు. ఈ అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి ప్రతి జనంలోకి వెళ్ళిపోయింది. ఇది రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారనేటువంటిది స్వయానా హోంమంత్రి చెప్పినట్టుగా వీడియో జనంలోకి వెళ్ళిన తర్వాత సహజంగానే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ రెండోది బీజేపీ చాలా అలసత్వం. ఒక విధంగా మేము ఎటు గెలుస్తున్నామనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఏముంది, అసెంబ్లీలో ఒక రకమైన ట్రెండ్ వచ్చింది, లోక్సభ 2 మేము గెలిచాం కదా అంటాడు. ప్రజల్ని అంతా చెవిలో పూలు పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. లోక్సభలో జరిగినాయి 2. ఒకటి వైనాడ్, 42% ముస్లిమ్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ సేఫ్ సీటు. దాన్ని కొత్తగా మనం ఇవాళ ట్రెండ్ కింద తీసుకోలేము. రెండోది మహారాష్ట్రలో నాందేడ్. అదవరికి లక్షల్లో మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి 1300 చిల్లరలతో గెలిచింది. సావు తప్పి కన్నులొట్టపై గెలిచింది. కాబట్టి దీన్ని నేషనల్ ట్రెండ్ అని ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి? అంటే దీంట్లోనే అత్యలివితాడు, స్మార్ట్నెస్ అనుకుంటాడు ఆయన. కానీ జనం అంత స్మార్ట్, జనం అంత ఆయనకన్నా స్మార్ట్ అని మర్చిపోతున్నారు. ఎందుకనంటే ఇవాళ మీకు ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఉత్తరప్రదేశ్ చూసుకుందాం ఉదాహరణకి, 9కి 7 బీజేపీ కూటమి గెలిచింది. మహారాష్ట్ర సరే చెప్పాను కదా, అసెంబ్లీ మొత్తం గెలిచింది. అట్లానే మీకు రాజస్థాన్
అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే 7కు 5 గెలిచింది, అస్సాంలో 5కు 5 క్లీన్ స్వీప్ చేసింది, బీహార్లో 4కు 4 క్లీన్ స్వీప్ చేసింది. ఇట్లా మొత్తం మీద ఏమైపోయిందంటే ఎక్సెప్ట్ కర్ణాటక, కాంగ్రెస్ చెప్పుకోవటానికి ఎక్కడా లేదండి. కర్ణాటక తప్పితే ఎక్కడా లేదు. ఏదన్నా గెలిచిన చోట కూడా కాంగ్రెస్ గణతైతే లేదు. ఉదాహరణకు అసెంబ్లీ జార్ఖండ్ గెలిచిందండి. జార్ఖండ్లో అది జేఎంఎం లీడర్షిప్లో జూనియర్ పార్ట్నర్ కాంగ్రెస్. ఇది లీడ్ చేయలే. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లాగా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. కాంగ్రెస్కి నిజంగా స్ట్రైక్ రేట్ బాగా తగ్గింది. జార్ఖండ్ కూడా అంతే. జేఎంఎం ఇన్ఫ్యాక్ట్ జేఎంఎం అసంతృప్తి వ్యక్తపరిచింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎక్కువ ప్రచారం చేయలేదు, వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడ ప్రచారం చేయలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తనంతట తానుగా చెప్పుకోవటానికి ఎక్కడ లేదండి. ప్రజలు ఒక విధంగా పార్లమెంట్లో ఏదైతే బీజేపీ పోగొట్టుకుందో దాన్ని తిరిగి సాధించుకోగలిగింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా ప్లస్ ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా. అటువంటప్పుడు పార్లమెంట్లోది అది జనరల్ ట్రెండు. ఇవాళ బీజేపీకి అదవరకు ఉన్నంత పట్టు లేదని చెప్పటానికి ఎక్కడ హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ ఇవాళ చేయటానికి లేదు. 4 నెలల తర్వాత. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అర్థమైంది అది ఆ రోజు మోసం చేసి, జనాలను మోసం చేసి రిజర్వేషన్లు పోతాయని చెప్పి కాంగ్రెస్ గెలిచిన గెలుపు తప్పితే అది నిజమైన గెలుపు కాదనేది ప్రతి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకని కేరళలో ఉదాహరణ, కేరళలో కూడా వీళ్ళు నిజంగా చాలా వ్యతిరేకత ఉంది పినరాయి విజయన్ మీద అని చెప్పుకున్నటువంటి యూడిఎఫ్ కొత్తగా దానికి వచ్చింది లేదు. పాల్ఘాట్ వాళ్ళకున్న సీటు వాళ్ళు గెలిచారు. చిలక్కర సిపిఎం గెలిచింది. వయనాడ్ లోక్సభ మళ్ళా కాంగ్రెస్ గెలిచింది. సో కొత్తగా కాంగ్రెస్కి అక్కడ కూడా వచ్చినటువంటి లబ్ధి అయితే ఏం జరగలేదు. మనం దీన్ని మర్చిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కేరళలో అయితే క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న చోట ఓట్లు పోగొట్టుకుంది. అది తర్వాత మనం వివరంగా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అంటే కాంగ్రెస్కి ఏంటంటే రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో మరలా తిరిగి అదే రాజ్యాంగం సంక్షోభం, అదే మళ్ళా కులగణన. అరే కులగణన నీ ఇండి కూటమి పార్ట్నర్ మమతా బెనర్జీని కన్విన్స్ చేయి, నేను ఒప్పుకుంటాను. మమతా బెనర్జీని కన్విన్స్ చేయి, అది కావాలని చెప్పి. ఇంత జరిగిన అంటే ఎగో ఏంటంటే తను ఆ ఓటమిని అంగీకరించే పరిస్థితి రాహుల్ గాంధీ దగ్గర లేదు. జరిగిన తర్వాత ఎన్నికల్లో ఎందుకు ఇంత ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెప్పి ఆత్మ సమీక్ష, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది అస్సలు ఆత్మ పరిశీలన అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. అందుకనే బీజేపీకి కలిసొచ్చిన వరం రాహుల్ గాంధీ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాయకుడుగా అది బీజేపీకి కలిసి వచ్చినటువంటి వరం. అది అభివృద్ధి అవ్వదు. పార్లమెంట్ ఎప్పుడు కూడా ఏదో పోటీ ఇచ్చినట్టు ఇచ్చుంటాడు. బీజేపీకి ఒక విధంగా తన పర్ఫార్మెన్స్తో పాటు అవతల వాళ్ళ నాన్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి కలిసి వస్తూ ఉంది. ఇది కాబట్టి అల్టిమేట్గా చెప్పింది, ఏదైనా పోటీ ఇస్తే బీజేపీకి ఇచ్చింది ఎక్కడ? పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పోటీ ఇచ్చింది, జార్ఖండ్లో జేఎంఎం పోటీ ఇచ్చింది, పంజాబ్లో ఆప్ పోటీ ఇచ్చింది. అంతేగాని కాంగ్రెస్ ఉన్న చోట కర్ణాటక తప్పితే అన్ని చోట్ల బొక్కబోర్లా పడింది. పార్లమెంట్ ఎన్నికలు ఓ యాక్సిడెంట్ మాత్రమే. అది ట్రెండ్ సెట్టర్ ఎటువంటి పరిస్థితుల్లో కాదు అనేది ఈ ఉప ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.